హాయ్ అందరికీ మా ఇంట్లో వరలక్ష్మి పండుగ ఎలా చేసుకున్నామని ఈ వీడియోలో చూసేయండి। మీరందరూ పండుగ బాగానే చేసుకున్నారు అనుకుంటాను। ఆ వరలక్ష్మి అమ్మవారి బ్లెస్సింగ్స్ మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను। వరలక్ష్మి పండుగ అంటేనే ఇక్కడ పూలకి చాలా డిమాండ్। కర్ణాటకలో ఆల్మోస్ట్ అందరూ ఈ పండుగ చేసుకుంటారు। అందుకే పండుగకి ఒక వారం ముందు నుంచినే పూల రేట్లు పెరిగిపోతుంది। నేను ఎప్పుడు విడి పూలు తీసుకొనేస్తాను। విడి పూలు తీసుకొని నేనే కుట్టి అమ్మవారికి పెద్ద హారం రెడీ చేస్తాను। ఈసారి కూడా గులాబీ పూల హారం రెడీ చేశాను। మేము ఎప్పుడు 4-5 రోజుల ముందే మార్కెట్ కి వెళ్లి పూలు తెచ్చుకునే వాళ్ళము। ఈసారి కాలేదు, అందుకే బిగ్ బాస్కెట్ లో తీసుకున్నాను। పూలు బాగానే వచ్చింది। పూలన్నీ కుట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను। అవుట్ సైడ్ రేట్లు కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం రీజనబుల్ గానే దొరికింది। అండ్ ఇక్కడ పండుగ ముందు రోజు ఆ రోజు లక్ష్మి డెకరేషన్ దగ్గర నుంచి అన్ని పనులు ఆ రోజే చేసుకునేస్తాము। పనులన్నీను నేను నా హస్బెండ్ ఇద్దరు చేస్తాము। ఒక్కరే చేస్తే ఆ రోజు నైట్ అంతా చేసినా కాదు, ఇద్దరు కలిసి చేసుకుంటాము। ఫస్ట్ అమ్మవారిని కూసపెట్టే బిందుగా వెండి పాత్రలు దీపాలు ఇవన్నీ కడిగి పెట్టుకునేసాను। తర్వాత నా హస్బెండ్ బిందుకి ఒక గట్టిగుండే స్టిక్ కట్టించారు। నేను శారీ డ్రాపింగ్ చేయడానికి స్టార్ట్ చేశాను। శారీ డ్రాపింగ్ చేసిన తర్వాత అమ్మవారి ఫేస్ రెడీ చేసుకున్నాను। పసుపు కుంకుమ కాటిక ఇవన్నీ పెట్టుకొని రీసెంట్ గా మా వెడ్డింగ్ యానివర్సరీకి నా హస్బెండ్ నాకు బుట్టలు కొనిచ్చారు। ఫస్ట్ వరలక్ష్మి అమ్మవారికి పెట్టేసి పెట్టుకుందామనేసి అలాగే పెట్టాను। ఆ బుట్టలు అమ్మవారికి పెట్టి రెడీ చేసి కలశం పెట్టేసి కలశానికి నా దగ్గర ఉన్న జ్యువెలరీస్ వేసి రెడీ చేసేసాను। తర్వాత నేను ఒక చిన్న కలశం పెట్టుకుంటా, అది కూడా రెడీ చేసుకునేసి మార్నింగ్ పూజ కోసం అక్షంతలు పసుపుతో చేసిన గణేష కంకణాలు దీపాలు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకునేసాను। మార్నింగ్ లేసి పూలు పండ్లు ప్రసాదాలు ఇవి పెట్టుకొని పూజ చేసుకోనాలి అంతే। ఇంకంతా నైటే రెడీ చేసుకునేసాను। అంతా రెడీ అయిన తర్వాత అమ్మవారి మీద ఒక క్లాత్ క్లోజ్ చేసి పడుకొనేసాము। మార్నింగ్ లేసి ఇల్లు ఊడ్చుకొని మాపది పెట్టుకొని స్నానాలు చేసి పూజ స్టార్ట్ చేసాము। మార్నింగ్ పూజకి అమ్మవారికి నైవేద్యాలు అవి చేయడానికి కాలేదు నా వల్ల, అందుకే పాల్లోకి బెల్లం వేసి నైవేద్యంగా పెట్టి పూజ చేసుకున్నాను। ఇంకా వరలక్ష్మి అమ్మవారి పూజ నాకు తెలిసిండేలాగా నేను చేసుకుంటాను। ఈ పూజని ఇలాగే చేయాలి అలా చేయకూడదు అలా ఏమి ఉండదు, మనకు తెలిసిండేలాగా చేసుకొనొచ్చు। నాకు ఈ వరలక్ష్మి అమ్మవారి పూజ చేయడం అంటే చాలా ఇష్టము। పెళ్ళైన ఫస్ట్ ఇయరే ఈ పూజ స్టార్ట్ చేశాను। అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూను ఏమి ఇబ్బందులు లేకుండా ఈ పూజ చేసుకొని వచ్చాము। అండ్ ప్రతి ఏడాది ఈ పూజ గురించి ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూనే ఉన్నాను। అండ్ ఈవినింగ్ పూజకి 5 రకాల ప్రసాదాలు చేసి అమ్మవారికి పెట్టి పూజ చేసుకున్నాను। ప్రతి ఏడాది ఆ రోజు నైటే అమ్మవారిని కదిలిచ్చేస్తుంటాము, కానీ ఈసారి పౌర్ణమి పడిందనేసి ఆ రోజు కదిలీలేదు। ఫ్రైడే సాటర్డే సండేకి 3 రోజులు అవుతుందని సండే కదిలిచ్చాము। ఇది సాటర్డే రోజు ఫ్రెష్ గా మల్లెపూలు తెచ్చి అమ్మవారికి పెట్టి ఇంట్లోనే ప్రతి పూజకి ఏదో ఒక నైవేద్యం చేసి పెట్టి పూజ చేసుకున్నాము। మా ఇశాంత్ గడు ఫ్రైడే అంతా ఊరికే ఉన్నాడు, సాటర్డే నుంచి స్టార్ట్ చేశాడు। అమ్మవారు ముందు పెట్టింటాం కదా ఫ్రూట్స్, అవి ఒక్కొక్కటే తీసుకొని తినడానికి స్టార్ట్ చేశాడు। అమ్మవారికి బ్యాంగిల్స్ అవి పెడతాం కదా, నా బ్యాంగిల్స్ సైజే 1 డజన్ గాజులు పెట్టి పూజ చేసుకుంటాము। పూజ అయిన తర్వాత నేను వేసుకుంటాను। నా హస్బెండ్ అన్నారు, ఎప్పుడు నీ ఐటమ్సే పెడతావు అమ్మవారి దగ్గర, మాకు యూజ్ అయ్యేలాంటివి కూడా ఏదన్నా పెట్టు అన్నారు। అందుకే సాటర్డే పూజ చేసేటప్పుడు ఇశాంత్ కోసం పెన్సిల్ ఒక బుక్ నా హస్బెండ్ కోసం ఒక పెన్ను పెట్టి పూజ చేసుకున్నాను। అండ్ పూజ వచ్చి మొబైల్లో అష్టోత్తరాలు అవి పెట్టేసి నేను మనసులో చెప్పుకొని ఫ్లవర్స్ అవి పెట్టుకుంటాను। అండ్ కుంకుమార్చన చేసుకొని అష్టలక్ష్మిల పేర్లు చదువుకుంటాను। నాకు తెలిసిండేలాగా నేను పూజ చేసుకుంటాను। మా ఇశాంత్ గడు పూజ అంతా అయ్యే వరకు ఊరికే ఉన్నాడు। పూజ అయిన నెక్స్ట్ సెకండే అక్కడ పెట్టిన పెన్సిల్ బుక్ తీసేసుకున్నాడు। ఎప్పుడు అమ్మవారిని ఒక రోజుకే తీసేస్తుంటాను కదా, ఈసారి 3 రోజులు ఉండేసరికి ఎన్నిసార్లు పూజ చేశాడో వాడు। అక్షంతలు తీసేది అమ్మవారి మీద వేసేది, లేకుంటే పూలు తీసేది అమ్మవారి మీద వేసేది, అది ఎన్నిసార్లు పూజ చేసేసాడో నేను వీడియో అయితే రికార్డ్ చేసే కాలేదు। అండ్ ఆ రోజు రాఖీ పౌర్ణమి కూడా ఉండింది। మా పైనింట్లో ఒక అమ్మాయి ఇశాంత్ కి రాఖీ కట్టడానికి వస్తుంది, అందుకే కుర్తా వేసుకొని రెడీగా ఉన్నాడు। ఆ అమ్మాయి స్వీట్ తెస్తుంది, స్వీట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు।
మా ఇషాంత్కి అవుట్ సైడ్ నుంచి తీసుకొని వచ్చే స్వీట్లు అంటే చాలా ఇష్టము. లాస్ట్ టైము అమ్మవారి ముందు తట్లలో స్వీట్లు పెట్టాను, అవన్నీ వీడే తినేశాడు. అందుకే ఈసారి ఫ్రూట్స్ మాత్రమే పెట్టాను, స్వీట్లు పెట్టలేదు. అండ్ ఇది 3వ రోజు పూజ, సండే రోజు పూజ అయిన తర్వాత అమ్మవారిని కదిలిచ్చేసాను. ఎప్పుడు ఒకే రోజుకి అమ్మవారిని తీసేస్తుంటును, నాకు కూడా ఏదోలాగా ఉండేది. కానీ ఈసారి 3 రోజులు తృప్తిగా పూజ చేసుకున్నాను. అమ్మవారిని కదిలిచ్చిన తర్వాత అప్పుడే అన్ని ఒక్కొక్కటే తీసి ఎత్తిపెట్టేశాను. ఫ్రూట్స్ ఇవన్నీ తీసేసి కలశం కూడా తీసేసాను. కలశం పెట్టిండే పూలు ఇవన్నీ తీసి ఒక కవర్లాకి వేసుకొని జ్యువెలరీస్ అన్ని తీసి పెట్టేశాను. కలశానికి పెట్టిండే పూలన్నీ తీసుకోపోయి ఒక చెట్టు మీద వేసేసాను. అండ్ వాటర్ ఇవన్నీ తీసుకోపోయి కింద చెట్లున్నవి చెట్లకి వేసి వచ్చాము. అమ్మవారికి కట్టిండే పసుపు తాడు తీసుకొని వెళ్లి తులసి చెట్టుకి వేసాను. అండ్ కలశంలో ఉండే వాటర్ ను తులసి చెట్టుకి వేసేసి మిగతా వాటర్ ని వేరే చెట్లకి వేసాను. కలశం కింద పోసిండే రైస్ ని బెల్లమన్నం చేసుకునొచ్చు, లేకుంటే నార్మల్ గా అన్నం చేసుకొని తినొచ్చు. నాన్ వెజ్ చేసినప్పుడు చేసుకోకూడదంతే. అండ్ అమ్మవారికి కట్టిండే సీర కూడా నేనే కట్టుకుంటాను. నేను ఏడాదిలో 2 సీరలు తీసుకుంటాను. వరలక్ష్మి పండుగకు ఒకటి అండ్ గౌరీ గణేష పండుగకు ఒకటి తీసుకుంటాను. ఆ వరలక్ష్మి కట్టిండేదాన్ని నెక్స్ట్ ఇయర్ కి నేనే కుట్టించుకొని శారీ కట్టుకుంటాను. అండ్ ఈసారి అమ్మవారిని తీసేనప్పుడు నా హస్బెండ్ చాలా ఎమోషనల్ అయిపోయారు. 3 రోజులు ఇంట్లో పూజలు నడుస్తూనే ఉంది కదా, ఒకేసారి తీస్తానంటే ఇంకొంచేపు ఆగు, తర్వాత కదిలి ఇంకొంచేపు ఉండని అనేసి అంటున్నారు. ఎప్పుడున్నా తీయాలి కదా అనేసి తీసాను. అండ్ కలశానికి పెట్టిన టెంకాయలో కూడా స్వీట్లు చేసుకొనొచ్చు, లేకుంటే కొబ్బరి చట్నీ అలాంటివి చేసుకొనొచ్చు. నాన్ వెజ్ వాడుకోవద్దు. కలశానికి డెకరేషన్ చేయడానికి ఎంత టైం పడుతుంది కదా, అదే డెకరేషన్ పూజ అంతా అయిన తర్వాత కలశం తీసేనప్పుడు ఒక 20 నిమిషాల్లో అన్ని తీసి పెట్టేస్తాం కదా. ఈ టైము వరలక్ష్మి పూజ అయితే నాకు చాలా బాగా జరిగింది. అండ్ ఎప్పుడు పూజ చేసినప్పుడు ఏదైనా చిన్న ఇబ్బందులు అంటే పూజ అయినప్పుడు ఇషాంత్ ఏదైనా చేసేది, నేను పూజ మధ్యలో లేసి వెళ్ళేది, అలాంటివన్నీ జరిగేది. కానీ ఈసారి అలాంటివి ఏం కాలేదు, ఏం ఇబ్బంది లేకుండా చాలా బాగా చేసుకున్నాను. మా ఇంట్లో వరలక్ష్మి పండుగ ఇలా జరిగింది. మీరు ఎలా చేసుకున్నారని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.